వెల్కమ్ టు RL30 న్యూస్. గాజువాకలో ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం శ్రీనగర ప్రాంతంలో గాజువాక కాపు యువత ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. ముందుగా వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలోనే ఎవ్వరికీ లేని ఆదరణ వంగవీటి మోహన్ రంగా సంపాదించుకున్నారని అన్నారు. ఆయన చనిపోయి 3 దశాబ్దాలు అయినప్పటికీ నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారంటే అది వంగవీటి మోహన్ రంగకే సాధ్యమని అన్నారు. నేడు మోహన్ రంగ జయంతి వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. అనంతరం వృద్ధులకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు మన వార్డు స్టాలిన్ గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ జీవీఎల్ నరసింహరావు గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసినటువంటి జగపతుల ముత్యాల గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, రిక్షా కార్మికుల కోసం, వారికి పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మహానేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన యొక్క 77వ జయంతి సందర్భంగా ఈరోజు మన గాజువాక 72 వార్డు శ్రీనగర్ సండ్రానమణిపాలెంలో ఆయన విగ్రహానికి మన ముఖ్య అతిథులు పెద్దలు, గౌరవనీయులు శ్రీ జీవీఎల్ నరసింహరావు గారి చేతుల మీదుగా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనం ఆయన పేదల కోసం నిరాహార దీక్ష చేస్తే కొంతమంది దుండగులు హతమార్చారు. ఆయన చనిపోయినప్పుడు అభిమానులంతా కూడా 42 రోజుల పాటు మరి విజయవాడలో కర్ఫ్యూ విధించే కాబట్టి అటువంటి వ్యక్తి గురించి పార్లమెంట్లో మాట్లాడేటువంటి అవకాశం నేనే చేపుచ్చుకొని, నాకు తెలిసి దేశ చరిత్రలో భారత పార్లమెంట్లో వంగవీటి మోహన్ రంగా గారి పేరు మరొకరు ఎవరు ప్రస్తావించినట్టుగా నాకైతే తెలియదు. నేను మాట్లాడింది పూర్తిగా మొత్తం రికార్డెడ్గా పార్లమెంట్లో నమోదై ఉంది. ఆ రోజు నేను మాట్లాడింది, నేను చెప్పాను ఇంత తక్కువ సమయంలో అంటే ఆయన ఎంత చెరగని ముద్ర వేశారు అన్నది. అంటే ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేశారంటే బహుశా కొన్ని వేల మంది ఎక్కువ చేస్తుంటారు. కానీ వారెవ్వరికీ దక్కని ప్రజా ఆదరణ, ప్రజా గౌరవం వంగవీటి మోహన్ రంగా గారికి దక్కిందంటే ప్రజలు ఆయన్ని ఏ విధంగా గుండెల్లో పెట్టుకున్నారో అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో కొన్ని వందలాది మంది రాజకీయ పునాదికి కారణం వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తి, ఆయన సమర్థన. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ 89లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం వంగవీటి మోహన్ రంగా గారి మరణం తర్వాత జరిగింది. ఆయన జీవితంలో చేసినటువంటి ఆయన పట్ల ఉన్నటువంటి ఆదరణ, ఆయన మరణం తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి ఒక సమర్థన. కాబట్టి ఇది ఒక గొప్ప స్టడీ చేయవలసిన అంశం. ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు 3.5 దశాబ్దాల పాటు ప్రజలకు ఎలా గుర్తుండిపోయారు అని.